అనగనగా ఒక చిన్న ఊరిలో జ్యోతి అనే భక్తి శ్రద్ధలు కలిగిన అమ్మాయి ఉండేది. ఆమె ప్రతిరోజూ ఉదయాన్నే లేచి స్నానం చేసి శివాలయానికి వెళ్లి గుడంతా శుభ్రం చేసేది. ఆ తర్వాత ఎంతో ప్రేమతో మనసారా భగవంతునికి పూజ చేసేది. ఒకరోజు జ్యోతి ఎప్పటిలాగే గుడికి వెళుతూ ఉండగా గుడి బయట చెప్పులు తీసిపెట్టి లోపలికి అడుగుపెట్టింది. అప్పుడక్కడ కూర్చున్న ఒక వృద్ధురాలు అడిగింది, బిడ్డా, ఎందుకు చెప్పులు బయట వదిలేస్తావు? జ్యోతి చిరునవ్వుతో సమాధానమిచ్చింది, అమ్మా, గుడి పవిత్రమైన స్థలం, అందుకే లోపల శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడా వృద్ధురాలు ముద్దుగా అంది, బిడ్డా, ఈ చెప్పులు బయట వదిలేయడంలో ఒక రహస్యముంది, నీకు తెలుసా? జ్యోతి ఆశ్చర్యంగా అడిగింది, ఈ రహస్యమేంటమ్మా? ఆ వృద్ధురాలు స్వరంలో ఒక శాంతి, ఒక ప్రకాశం మెరిసింది. ఆమె మెల్లగా చెప్పింది, భగవంతుని వాక్యం, గుడిలోనికి ప్రవేశించేటప్పుడు దేహాభిమానం అనే చెప్పులు బయట వదిలిరా, ఎందుకంటే నా సన్నిధిలో నిలబడేది దేహం కాదు, ఆత్మ. ఆత్మస్వరూపంగా వాగానే నిజమైన పూజ ప్రారంభమవుతుంది. ఆ మాటలు జ్యోతి హృదయంలో లోతుగా మోగాయి. ఆ రోజునుండి ప్రతిసారీ గుడిలోకి అడుగుపెట్టేటప్పుడు ఆమె మనసులో గుర్తుచేసుకునేది, నేను దేహం కాదు, నేను ఆత్మను, నా తండ్రి పరమాత్మకు నేను సమర్పిత్రురాలిని. ఆ రోజునుండి జ్యోతి పూజా విధానం మారింది. పరమాత్మతో ఆత్మ సత్యబంధం అనుభవిస్తూ ఆమె జీవితం ఆనందం, శాంతి, సుఖంతో నిండిపోయింది. అలా జ్యోతి ఆత్మస్వరూప జ్యోతిగా అందరికీ ఆదర్శమైంది. గుడిబయట చెప్పులు వదలడం అనేది భగవంతుని బోధనైనా దేహాభిమానం అనే చెప్పులు వదలడానికి ప్రతీకగా చెప్పవచ్చు. అంటే మన దేహంపై విపరీతమైన అభిమానాన్ని తగ్గించుకుని ఆత్మపై దృష్టి పెట్టాలన్న జ్ఞానాన్ని గుర్తుకు తెస్తుంది.